ఇన్నాళ్ళు నీ దగ్గర ఉండాను, నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు, నువ్వు ఆ డబ్బు సంపాదించాలి, ఇది సంపాదించాలి, అది సంపాదించాలి టెన్షన్ పెట్టుకొని షుగరు, బీపీ, గ్యాస్ ట్రబులు, ఏమంటే రకరకాల జబ్బులన్నీ నీ దగ్గర నేను ఉండలేను, నీ ధనము నీ డబ్బు నీ నెత్తినేసుకుని కొట్టుకో, నేను వెళ్ళిపోతున్నా, వాటికి నువ్వు ప్రాధాన్యత ఇచ్చావు, కానీ ఈ ఆత్మకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వలేదుగా. ఏనాడా నువ్వు ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చావా? దీని గురించి ఆలోచించావా? ఈ శరీరం గురించి, ఏమి తిందుమో, ఏమి తాగుదమో, ఏమి ధరించుకుందామో అని ఆలోచన చేశావు. నీ శరీరం గురించి ఎన్నో కోరికలు తీర్చుకున్నావు, ఈ శరీర ఆశల గురించి ఏదేదో సంపాదించుకున్నావు. నా కోసం దుర్మార్గుడా, నా కోసం ఏదన్నా కొంచెమన్నా సంపాదించావురా నువ్వు? ఇన్నాళ్ళు నిన్ను కనిపెట్టుకుని ఉండానే, 45 ఏళ్ళు, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు, 70 ఏళ్ళు, 80 ఏళ్ళు నిన్ను కనిపెట్టుకొని నిన్ను సంవత్సరాలు ఉంచే నా కోసం నువ్వు ఏదైనా సంపాదించి పెట్టావా? నీ కోసం, నీ శరీరం కోసము, నీ భార్య కొరకు, నీ పిల్లల కొరకు, నీ వాళ్ళ కొరకు నువ్వు సంపాదించావు, కానీ నా కోసం ఏమైనా సంపాదించావా? నేను నీ దగ్గర ఉండనని వాడు అంతు లేకుండా వెళ్ళిపోయాడంట ఆత్మ. ఇంకా శరీరం ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అందుకని నా ప్రియమైన సహోదరులరా, దయచేసి భూలోకములు మీరు ధనము సమకూర్చుకునవద్దు, పరలోకములు సమకూర్చుకో.